హలో వారియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని కే బాత్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకు తెలిసి 12th ఫెయిల్ మూవీ చూసే ఉంటారు కదా వారియర్స్. నేను కూడా చూశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్, డోంట్ మిస్ ఇట్. మనోజ్ కుమార్ శర్మ ఇన్స్పిరేషన్ కే సింబల్ అయిపోయారు కదా. అయితే ఈయన మూవీ చూడగానే నేను ఈయన కోసం ఆలోచించాను. ఈయన లైఫ్ లో ఫాలో అయిన కొన్ని ప్రిన్సిపల్స్ ఇప్పుడు చూద్దాం. వాళ్ళ నాన్నగారు తనతో ఇలా ఎప్పుడూ చెప్తారని శ్రద్ధా గారితో చెప్తున్న సెంటెన్సెస్ ఇవి. నెంబర్ 1, బయటున్న చీకటితో కాదు, నీ లోపలున్న చీకటితో పోరాడాలని. నెంబర్ 2, సుఖాల కోసం జీవితాన్ని అణిచివేయకూడదని. నెంబర్ 3, నేను ఓటమిని అస్సలు ఒప్పుకోను, యుద్ధంలో వెనుతిరగను, కాలాన్నే తలదన్ని కొత్త రాత రాస్తాను అని తన తండ్రి చెప్పిన మాటలనే చివరికి చెప్పి ఆయన్ని ఓదారుస్తారు. అయితే ఈ 3 నన్ను చాలా కదిలించాయి వారియర్స్. ఆయన లైఫ్ నుంచి నేను నా ఓన్ గా రాసుకున్న కోట్స్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నెంబర్ 1, ఆకలి కడుపుతో ఉన్నా పర్వాలేదు, కానీ అవినీతితో మాత్రం పొట్ట నింపుకోద్దు. వాళ్ళ హోల్ ఫ్యామిలీని చూసి నేను నేర్చుకున్నది. నెంబర్ 2, కన్నవాళ్ల కలల కోసం కన్నీళ్లతో అయినా పోరాడు, కానీ కలుపు మొక్కవై మాత్రం పంట అయిన కుటుంబాన్ని పాడు చేయకు. ఇది శర్మ గారిని చూసి నేర్చుకున్నది. నెంబర్ 3, లక్ష్యాన్ని ఛేదించాలన్న ఆశ నీకుంటే ముందుగా లక్షణాలను అలవర్చుకో. ప్రీతం పాండే గారు ఒకరోజు రూమ్ లో డ్రింక్ ఇవ్వబోతుంటే శర్మ గారికి నాకు అలవాటు లేదని చెప్పి ఆయన చాలా తెలివిగా తిరస్కరిస్తారు. అలాగే ఆయన గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఎప్పుడు కూడా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కి లొంగిపోరమాట. సో ఆ ఇన్సిడెంట్ చూసి నాకు వచ్చిన కోట్ ఇది. నెంబర్ 4, నీచంగా చూస్తున్నారని నిరాశ పడకు మిత్రమా, నీ విలువ తెలిసిన నాడు అది ఆశ్చర్యంగా మారొచ్చు. అతన్ని చాలా మంది డ్రెస్ సెన్స్ లేదని, ఇంకా కొంచెం పోర్ గా ఉన్నారని చెప్పి చాలా తక్కువగా చూసేవారు కొంతమంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో నాకు వచ్చిన కోట్ ఇది. నెంబర్ 5, కష్టకాలంలో నీకు తోడుగా ఉన్న వారిని నీడలా కాటి వరకు కాపాడుకో. అంటే శ్రద్ధ గారు చాలా హార్డ్ టైమ్స్ లో అతనికి తోడుగా ఉంటారు కదా. సో యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఇద్దరు కూడా ఇప్పటికీ చాలా అండర్స్టాండింగ్ కపుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళిద్దరిని చూసి నాకు వచ్చిన కోట్ ఇది. నెంబర్ 6, సహాయం చేసిన వారిని శాశ్వతంగా గుర్తుపెట్టుకో. ఇక్కడ ఈ కోట్ డెడికేటెడ్ టు ఫ్రెండ్స్ మాట. అంటే ఆయనని ఫస్ట్ రైల్వే స్టేషన్ నుంచి అసలు ఢిల్లీకి తీసుకొచ్చింది పాండే గారే కదా. ఒకానొక టైంలో ఆయన శ్రద్ధ గారికి రాంగ్ కాల్ చేసి వాళ్ళ ఫాదర్ కి బ్యాడ్ గా చెప్తారు. సో అయినా కూడా అతన్ని క్షమించి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అతనికి ఒక్కసారి గ్రాటిట్యూడ్ చెప్పుకుందామని చెప్పి ఈయన ఫ్రెండ్ ని కలుస్తారు. అండ్ ఆఫ్టర్ ఆయన ఐపీఎస్ అయిన తర్వాత దుష్యంత్ సింగ్ డిఎస్పీ గారిని కలిసి ఫస్ట్ కార్డ్, వాళ్ళ మ్యారేజ్ కార్డ్ ఇస్తారు కదా. సో అలాంటి సన్నివేశాల్లో మనం ఈయన ఇచ్చిన ఫ్రెండ్షిప్ కి ఈయన ఎంత వాల్యూ ఇచ్చారో తెలుసుకోవచ్చు మాట. నెంబర్ 7, అవమానించిన వాడు కూడా అబ్బరిపడేలా ఉండాలి నీ విజయం. లైబ్రరీలో ఇతని మీద దొంగతనం చేశాడనే నింద వేస్తారు కదా. ఆ టైంలో నాకు వచ్చిన కోట్ ఇది. నెంబర్ 8, పరాజయాన్ని చూసి పారిపోద్దు, మళ్ళీ రీస్టార్ట్ యువర్ జర్నీ. లవ్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి, అంటే శ్రద్ధ గారు ఇండైరెక్ట్ గా ఇతని ప్రపోజల్ కి నో చెప్తారు. సో ఆ టైంలో ఆయన దగ్గర నెక్స్ట్ మనీ కూడా ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇంకా నా వల్ల అవుతుందా అని చెప్పి రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆయన. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంటి పొజిషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఒక పక్క వాళ్ళ నాన్నమ్మ గారు కూడా చనిపోయి ఉంటారు. వాళ్ళ డాడీ ఏమో అక్కడ కోర్టులో పోరాటం జరుగుతూ ఉంటుంది అవినీతిపై. సో ఈ మొత్తం ఫ్యామిలీ పొజిషన్ చూసి ఆయనకి మళ్ళీ పట్టుదల వచ్చి ఢిల్లీ రిటర్న్ వచ్చి ఆయన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఒక పిండి మరలో జాయిన్ అయ్యి అటు వర్క్ చేస్తూ నైట్ టైమ్స్ చదువుకుంటారు. సో ఈయన ఇక్కడ ఏం చేశారంటే ఎంత దారుణంగా ఉన్న అతని పొజిషన్ మళ్ళీ రీస్టార్ట్ చేశారన్నమాట అతని జర్నీ. సో ఆ సన్నివేశంలో నాకు వచ్చిన కోట్ ఇది. ఇవి ఇలా ఉంటే ఇక లాస్ట్ అండ్ బెస్ట్ లైన్స్ చెప్పనా వారియర్స్.
ఇది మాత్రం ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పిన సెంటెన్సెస్. నెంబర్ 1, మౌంట్ ఎవరెస్ట్ మొట్టమొదట ఎక్కిన వ్యక్తి ఎడ్మండ్ హిలరీ సార్. అందరూ అతని ఫోటోనే చూశారు, కానీ నేను యాంగ్రిటా మొదట షెర్పా ఆక్సిజన్ లేకుండా ఎక్కారు. నేను అతని ఫోటోని చూశాను. నా ఆలోచన ప్రకారం నేను కూడా ఏ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఇక్కడి వరకు వచ్చాను అని అంటారు. ఈ లైన్స్ నుంచి లక్ష్యంతో ఉన్నవారి పర్సెప్షన్ ఎంత ఉన్నతంగా పాజిటివ్ గా ఉండాలో నేర్చుకోవాలి. నెంబర్ 2, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దీస్ ఆర్ మై ఫేవరెట్ లైన్స్. ఐ థింక్ ఫర్ యూ ఆల్సో. జస్ట్ లిజన్ వారియర్స్. If I cannot be the sun that lights up the earth, if I cannot be the sun that shines upon the earth, I can still be a lamp and light of my street. కొన్నిసార్లు కొంతమంది వారి లైఫ్ లో అనుకున్నది సాధించలేకపోవచ్చు, కానీ దాని అర్థం వారు ఏమీ సాధించలేరని మాత్రం కాదు కదా. వాళ్ళు అనుకున్నది అవ్వట్లేదంటే అంతకన్నా గొప్పగా వాళ్ళకి అవసరమైన దానికోసం ఆ దేవుడు వాళ్ళని తయారు చేస్తున్నట్టు లెక్క. ఈ మూవీలో గౌరీబాయిలా అన్నమాట. సో వారియర్స్, జస్ట్ రీస్టార్ట్ యువర్ జర్నీ అగైన్ అండ్ అగైన్, వాట్ ఎవర్ ద రిజల్ట్స్ అండ్ సిచ్యువేషన్స్ బీ. సో వారియర్స్, మీలో ఎంతమంది ఈయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు లేదా తీసుకుంటున్నారు? ఇంకా నేను రాసిన కోట్స్ ఎలా అనిపించాయో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.